మత్తయి సువార్త బాగా గమనించాలి. క్రైస్తవుడు కనిపించని చోట కనిపించకూడదు. సందర్భాన్ని బట్టి ఉప్పుగా ఉండాలి, సందర్భాన్ని బట్టి వెలుగుగా ఉండాలి. రెండు వర్కులు జరగాలి సందర్భాన్ని బట్టి. మత్తయి సువార్త 23వ అధ్యాయం. మత్తయి సువార్త 23వ అధ్యాయము మొదటి 2-3 వచనాలు. మొదటి నుంచి మత్తయి సువార్త 23వ అధ్యాయము 23వ అధ్యాయము మొదటి 2-3 వచనాలు. అప్పుడు యేసు జన సమూహముతో తన శిష్యులతోనూ ఇట్లా, నేను జన సమూహంతో అంటున్నాడు, శిష్యులతో అంటున్నాడు, శాస్త్రులు పరిసయ్యులు మోషే పీఠ మందు కూర్చుండేవారు కనుక వారు మీతో చెప్పు వాటినన్నిటినీ అనుసరించి గైకొనుడి, అయినను వారి క్రియలు చొప్పున చేయకుడి. వారు చెప్పుదురే గాని చేయరు. అంటే వారి క్రియల చొప్పున మీరు చేయకండి. వారి క్రియల చొప్పున మీరు చేయకండి. వారు చెప్పుదురే గాని చేయరు. పరిసయ్యుల శాస్త్రాలను గుర్తించి వారు చేయవలసినవి చేయరు, చేసిన వాటిని చెప్పరు. 4 నుంచి మోయశక్యము కాని భారమైన బరువులు కట్టి మనుషుల భుజముల మీద వారు పెట్టుదిరే గాని తమ వేలుతోనైనను వాటిని కదిలింపలన్నారు. మనుషులకు కనబడు నిమిత్తము తమ పనులన్నిటిని చేయుదురు. తమ రక్షరేఖల వెడల్పుగాను తమ చెంగులు పెద్దవిగాను చేయుదురు. విధులలో అగ్రస్థానములు, సమాజ మందిరములు, అగ్రపీఠములు, సంత వీధులములు వందన వచనములు పలుకుదురు. వందనములు మనుషుల చేత బోధకుమని పిలువబడుచు కోరుదురు. అంటే బాగా గమనించారు, వీళ్ళు మనుషులకు కనబడాలని చేస్తూ ఉంటారండి. వీళ్ళు చూసారు, మనుషులకు కనబడాలని చేస్తూ ఉంటారు. ఇది పరిసయ్యుల జీవితం. అందుకే వీళ్ళని వేషధారులు అన్నాడు. వీళ్ళని ఏమన్నాడు బాగా గమనించాలి. మనుషులకు కనబడాలని ఒకవేళ మందిరంలో నువ్వేదైనా కార్యక్రమాలు చేస్తున్నావేమో అది నీ అంతరాత్మగా తెలుస్తుంది. ఒకవేళ అలా నువ్వు చేస్తే నువ్వు కూడా చీకట్లో ఉన్నట్టే. మనుషులకు కనబడాలని చేస్తున్నావు, అలాంటి వాళ్ళు వేషధారులని బైబిల్ చెప్పింది. అంటే ఇక్కడ వీళ్ళు ఉప్పులా కలిసిపోవాలి కానీ వెలుగుగా ఉంటున్నారు. వీళ్ళు ఉప్పుగా కలిసిపోవాల్సినటువంటి పరిచయాలు ఉప్పుగా ఉండకోకుండా వెళ్ళొప్పించి వెలుగుగా ఉంటున్నారు. వీళ్ళు చేస్తున్నది దేవుని కార్యక్రమాలే, కానీ మనుషుల దృష్టిలో మేము కనబడాలని గుర్తించాలని ప్రయత్నం చేస్తున్నారు. మరి వేషధారులు కాక ఇంకేముంది? ఈరోజు చాలా మంది కనబడాలని చేస్తూ ఉంటారండి. అది కానుకలు ఇచ్చే విషయంలో కానీ, దశంభాగాలు ఇచ్చే విషయంలో కానీ, ఏదైనా ఒక అర్పణలు ఇచ్చేటటువంటి విషయాల్లో కానీ కనబడాలని చేసేటటువంటి వాళ్ళు వేషధారులు. గుర్తించాలని ప్రయత్నం చేసేటటువంటి వాళ్ళు వేషధారులు. అంటే సందర్భాన్ని బట్టి ఉప్పుగా ఉండాలి, సందర్భాన్ని బట్టి వెలుగుగా ఉండాలి. నువ్వు ఎక్కడ ఉంటున్నారు ఈరోజు? ఎక్కడ ఉంటున్నారు? కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక. ఈరోజు కనబడాలని ఒకవేళ నువ్వు కానీ చేస్తే నిన్ను ఎవరు ఫాలో అవ్వాల్సిన అవసరం లేదు. ఎందుకంటే వాళ్ళు చెబుతారు కానీ చేయరు. కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 9వ అధ్యాయం. కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 9వ అధ్యాయము 16-17 వచనాలు కూడా చదువుకుందాం. 16-17 వచనాలు. నేను సువార్తను ప్రకటించుచున్నాను, నాకు అతిశయ కారణము లేదు. సువార్తను ప్రకటింపవలసిన భారము నా మీద మోపబడి ఉన్నది. పౌలు గారి మాటలు, భారము నా మీద మోపబడి ఉన్నది. అయ్యో, నేను సువార్తను ప్రకటింపపోయిన ఎడల నాకు శ్రమ, నేను ఇష్టపడి చేసిన ఎడల నాకు జీతము దొరుకును. ఇష్టపడకపోయినను గృహ నిర్వాహకత్వము నాకు అప్పగింపబడెను. ఏమంటే ఇక్కడ గృహ నిర్వాహకత్వము నాకు అప్పగింపబడెను అంటే దేవుని ఇంటిలో గృహ నిర్వాహకత్వములో రకరకాల పనులు ఉంటాయండి. దేవుని ఇంట్లో రకరకాల పనులు ఉంటాయి. ఆ గృహంలో నీకు నిర్ణయించాడు రకరకాల పనులు ఉంటాయి. అంటే సమయాన్ని బట్టి నువ్వు స్పీకర్గా మారాలి, అన్ని విధాలుగానే మారాలి. నేను ఎప్పుడు ఒకటే పద్ధతిలో ఒక పని చేస్తానంటే కుదరదు. అందుకే మీకు ముందే చెప్పాను, సందర్భాన్ని బట్టి ఉప్పుగా ఉండాలి, సందర్భాన్ని బట్టి వెలుగుగా ఉండాలి. వెలుగును ప్రకటించాలనుకున్నప్పుడు స్పీకర్గా మారిపోవాలి. ఏమండి, గృహ నిర్వాహకత్వంలో వర్క్ చేయాలనుకున్నప్పుడు నువ్వు వర్కర్గా మారిపోవాలి, సేవకుడిగా మారిపోవాలి. అలా ఉన్నామండి ఈరోజు మనం. అదే చెప్తున్నాడండి నిజంగా.
సమయాన్ని బట్టి మారిపోతూ ఉండాలి. వర్క్ చేసే విషయంలో అదే చెప్తున్నాడు. 5వ అధ్యాయం మత్తయి సువార్త 5వ అధ్యాయం అర్థమవుతుందా? మీకు వెలుగుగా ఉండాలన్నాడు, ఉప్పుగా ఉండాలన్నాడు. వెలుగుగాను ఉండాలి, ఉప్పుగాను ఉండాలి. అంటే సమయాన్ని బట్టి, సందర్భాన్ని బట్టి. ఎప్పుడు నేను వెలుగునే ప్రకటిస్తానంటే మరి ఉప్పు వర్క్ ఎలా చేస్తాను? లేదు నేను ఎప్పుడు వర్క్లోనే ఉంటానంటే మరి ప్రకటించేది ఎవరు? అంటే అన్ని పనుల్లోనూ నువ్వు రాణించాలి. మత్తయి సువార్త 5వ అధ్యాయం 14-15 వచనాలు. మత్తయి సువార్త 5వ అధ్యాయం 14-15 చూడండి. మీరు లోకమునకు వెలుగై ఉన్నారు. చూసారండి, మీరు లోకమునకు వెలుగై ఉన్నారు. కొండ మీద నుండి పట్టణం మరుగై ఉండనేరదు. మనుషులు దీపం వెలిగించి కొంచెము కింద పెట్టరు గాని అది ఇంట నుండి వారందరికీ వెలుగిచ్చుటకై దీపస్తంభం మీదనే పెట్టుదురు. ఇక్కడ మీకు పదం బాగా గమనించాలి. అది ఇంట నుండి వారందరికీ వెలిగించుటకై. ముందు ఇంట్లో వెలిగించుకోవాలి, ఇంటి నుండి వాళ్ళందరూ వెలిగించుకోవాలి. ఫస్ట్ ఆ వెలిగించుకున్న కుటుంబాన్ని చూసి మనుషులు దీపస్తంభం మీద పెట్టుదురంటే అప్పుడు మనుషులు దీపం వెలిగించి. బాగా గమనించండి. అంటే బాప్తిజం తీసుకున్న తర్వాత నువ్వు వెలిగింపబడాలి. ఆ తరువాత అందరినీ వెలిగించే వారిగా నీవు ఉండాలి. అందరినీ వెలిగించే వారిగా నువ్వు ఉండాలి. ఉన్నావండి ఈరోజు? నువ్వు వెలిగింపబడాలి, నీ కుటుంబం వెలిగింపబడాలి. ఆ తర్వాత అందరినీ వెలిగించే వారిగా నువ్వు తయారవ్వాలి. అది దేవుడి కోరిక. ఆ రోజు శిష్యులకు చెప్తున్నాడు, ఈరోజు అదే మనకు చెప్తున్నాడు. ఈరోజు మనం వెలుగుతున్నామా? నీ కుటుంబం వెలిగింపబడిందా? నీ కుటుంబంలో అందరూ వెలిగింపబడ్డారా? అనేక మందిని వెలిగించే వారిగా నువ్వు తయారయ్యావా? అందరినీ వెలిగించాలి. నువ్వు అందరినీ వెలిగించాలి. ఇంట నుండి వారు అందరికీ అన్నాడు కదండి. ఇంట నుండి వాడు అందరినీ అన్నాడు. అంటే ఎప్పుడైతే నువ్వు వెలిగింపబడతావో చీకట్లో ఉన్నటువంటి వారిని వెలుగుకరంగా మార్చేయచ్చు నువ్వు. అంతే కదండి అర్థం. ఎప్పుడైతే నువ్వు వెలిగింపబడ్డావు ఆటోమేటిక్గా చీకట్లో ఉన్నటువంటి వారిని ఇదిగో నువ్వు వెలిగించవచ్చు, ఈజీ అయిపోతుంది. మరి మన వెలుగు ఎలా ఉండాలి? ఎలా వెలిగిస్తావు? మరి చీకట్లో ఉన్నటువంటి వాళ్ళని నువ్వు ఎలా వెలిగించగలుగుతావు? అర్థమైంది కదండి. చీకట్లో ఉన్నటువంటి వాళ్ళని వెలిగించవచ్చంట, అందరినీ వెలిగించాలంట. అది ముందు ఇంట్లో వాళ్ళని వెలిగించగలవంట, ఆ తర్వాత దీపస్తంభం మీద పెడితే అందరినీ నువ్వు వెలిగించగలవంట. ఎలా వెలిగిస్తావు చూద్దాం ఒక మాట. రోమిలకు రాసినటువంటి పత్రిక ఎలా వెలిగిస్తాం? రోమిలకు రాసిన పత్రిక 13వ అధ్యాయము 12వ వచనం. రోమిలకు రాసినటువంటి పత్రిక 13వ అధ్యాయము 12వ వచనం చదువుకుందాం. మన వెలుగు ఎలా ఉండాలో చూద్దాం. ముందు మన వెలుగు ఎలా ఉండాలో చూద్దాం. 13:12 రాత్రి చాలా గడిచి పగలు సమీపముగా ఉన్నది కనుక మనము అంధకార క్రియలను విసర్జించి, ఆ పదం అండర్లైన్ చేసుకోండి. మనము అంధకార క్రియలను విసర్జించాలి. తేజో సంబంధమైన యుద్ధోపకరణములను ధరించుకుందాము. మనం ఏం చేయాలంట? అంధకార సంబంధమైన క్రియలను విసర్జించాలి. తేజో సంబంధమైందంటే తేజో అంటే వెలుగుకరమైన యుద్ధోపకరణాలు ధరించుకోవాలండి. ఈరోజు క్రైస్తవులకు అర్థం కావట్లేదు. నాయన అంధకార సంబంధమైన క్రియలను విసర్జించాలి, అప్పుడు నువ్వు వెలుగుకరమైన యుద్ధోపకరణం ధరించుకోవాలంటే క్రియలు అలాగే ఉన్నాయి. ఈ తేజో సంబంధమైనటువంటి వెలుగును వెలిగించాలి అంటే ఈరోజు లైటింగ్లు పెడుతున్నారండి, స్టార్లు పెడుతున్నారు. ఈరోజు క్రియలు అలాగే ఉన్నాయి. దేవుడు అలా అంటలేదు. క్రియలను విసర్జించటం, వెలుగులోనికి రావటం. క్రియలు మాత్రం అన్ని నీ కింద పెట్టి కూర్చున్నావు. వెలుగును వెలిగించి స్టార్లని లైటింగ్లని నువ్వు ఎన్ని లైటింగ్లు పెట్టినా కూడా ఉపయోగం లేదు. నిన్ను చూసి వేరే వాళ్ళు ఎవరు మారలేరు.
అర్థమవుతలేదు మీకు పాయింట్? అదే చెప్తున్నాడు, అంధకార సంబంధమైన క్రియలను విసర్జించి వదిలేసి పాతేసి తేజో సంబంధమైన అంటే వెలుగుకరమైన యుద్ధోపకరణాలు ధరించుకున్నావా నువ్వు? వదిలేసావా నువ్వు అంధకార సంబంధమైన? చూద్దాం గలతీయులకు రాసినటువంటి పత్రిక. అంధకార సంబంధమైన క్రియలు అంటే, అంధకార సంబంధమైన క్రియలు అంటే గలతీయులకు రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయం. అంధకార సంబంధమైన క్రియలు ఏంటో చూద్దాం ఒకసారి. అంధకార సంబంధమైన క్రియలు వదిలేయాలి, వెలుగుకరమైన యుద్ధోపకరణాలు ధరించుకోవాలి. ప్రతి సంవత్సరం వెలుగు అనేటటువంటి స్టార్ను పెట్టేసేసి ముందుకు వెళ్ళిపోతున్నారు తప్ప బైబిల్ చెప్పిన ఫార్ములను మాత్రం వదిలేశారు. ఏం చెప్పారు? క్రీస్తును నమ్ముకున్నటువంటి మీరు ఫస్ట్ అంధకార సంబంధమైన క్రియలు వదిలేయాలి అన్నాడు. ఆ వదిలేసిన వెంటనే ఏం తగిలించుకోవాలి? వెలుగు సంబంధమైన తేజో సంబంధమైన యుద్ధోపకరణాలు నువ్వు ధరించుకోవాలి. రైట్. ముందు అంధకార సంబంధ క్రియలు ఏంటో తెలియాలి, తర్వాత వెలుగు సంబంధమైన క్రియలు ఏంటో తెలియాలి. ముందు అంధకార సంబంధమైన క్రియలు ఏమన్నా వదిలేసామా? ఒకసారి చూద్దాం. గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 19వ వచనం. గలతీయులకు రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయము 19వ వచనం. శరీర కార్యములు స్పష్టమై ఉన్నవి. శరీర కార్యములే అంధకార సంబంధమైన క్రియలు. అర్థమవుతలేదు మీకు పాయింట్? శరీర కార్యములు స్పష్టమైనవి. అంధకార క్రియలు అంటే ఏమనగా జారత్వము, అపవిత్రత, కామకత్వము, విగ్రహారాధన, అభిచారము, ద్వేషము, కలహము, మత్సరము, క్రోధము, కక్షలు. ఇవన్నీ ఏంటివి? అంధకార సంబంధమైన క్రియలు. ఇవి వదిలేయాలరా నాయన అంటే నువ్వు స్టార్ పెట్టి స్టార్ పూజించినా విగ్రహారాధనే. ఆ సంగతి అర్థమవుతలేదు, బాగా గమనించాలి ఈ పాయింట్. నువ్వు అలా నువ్వు నవంబర్ 25 నుంచి డిసెంబర్ 25 వరకు నువ్వు ఒక స్టార్ పెట్టి దాన్ని చూసుకుంటూ బతుకుతున్నా, దాన్ని నువ్వు కొలుస్తున్నా, దాన్ని నువ్వు దేవుని పేరట పెట్టావంటే, దేవుని పేరట పెట్టి సమాజానికి వెలుగుగా చూపిస్తున్నావంటే నువ్వు అంధకార క్రియల్లో ఉన్నావు, నువ్వు విగ్రహారాధన చేస్తున్నావు. చూడండి, శరీర కార్యములు స్పష్టంగా కనపడుతున్నాయి. జారత్వం వదలలేదు, స్టార్ పెట్టాడు, అది అంధకార క్రియ. అపవిత్రత వదలలేదు, కామం కొట్టుకులాడుతుంది, స్టార్ పెట్టాడు, ఆ స్టార్ వీడు సహకారే, వీడు అంధకార క్రియలోనే ఉన్నాడు, అది విగ్రహారాధన. అభిచారం, ద్వేషం, కలహం, మత్సరం, క్రోధం, కక్షలు, భేదములు, విమతములు, అసూయలు, మత్తతలు, అల్లరితో కూడిన ఆటపాటలు మొదలైనవి. వీటన్నిటిని గురించి నేను మునుపు చెప్పిన ప్రకారము బట్టి వాటిని చేయువారు దేవుని రాజ్యమును స్వతంత్రించుకొనరని మీతో స్పష్టముగా గలతీయులకు పత్రిక రాసి మరి పౌలు గారు చెబుతున్నాడు. మీరు చేస్తున్నది మొత్తం వేస్ట్. దేవుని రాజ్యాన్ని స్వతంత్రించుకోరు. కామం అలాగే ఉంది, వెళ్ళి వెలుగనే పెట్టి స్టార్ పెట్టాడు. వెలుగు అంటే లోక సంబంధమైన వెలుగు అనుకున్నారు పాపం క్రైస్తవ సేవకులు. లోక సంబంధమైన వెలుగును పరిచయం చేశారు తప్ప వాక్యం అనే వెలుగు, అంధకార సంబంధమైనటువంటి శరీర సంబంధమైన క్రియలను వదిలేయటమే నువ్వు వెలుగులోనికి రావటం రా బిడ్డ. నువ్వు ఏ రోజు సంఘానికి చెప్పుంటే ఇలాంటి శరీర సంబంధమైన కార్యక్రమాలు చేసేటోళ్ళు కాదు, ఎంకరేజ్ కూడా చేయకూడదండి ఇలాంటి వాటికి. ఇవి శరీర సంబంధమైన కార్యక్రమాలు. మనము మనం అంధకార క్రియలను విసర్జించాలన్నాడు. ఇవన్నీ శరీర సంబంధమైనవి. స్టార్ శరీర సంబంధమైనది. ఆ రోజు స్టారు నక్షత్రాలను వాళ్ళని క్రీస్తు దగ్గరికి నడిపించడానికి నక్షత్రాలు ఉపయోగపడ్డాయి ఆ రోజు జ్ఞానులు, గొల్లలకి. ఈ రోజు క్రైస్తవుడిగా నువ్వు ఎక్కడికి నడిపించాలో తెలుసా? పరలోకానికి నడిపించాలి. వెలుగుగా వాక్యం అనే వెలుగును చూయించి పరలోకానికి నడిపించాలి. నువ్వు అర్థం కాకుండా ఇంకా బ్రతుకుతున్నావేమో నేర్చుకోకొని, ఇంకా అంధకార క్రియలతోనే మగ్గిపోయేటట్టు చేస్తున్నావేమో. సేవకునిగా నువ్వు వెలుగుతూ పరలోకానికి నడిపించాలి. మరి వెలుగుకరమైనటువంటి అంటే
వెలుగుకరమైనటువంటి యుద్ధోపకరణాలు ధరించుకోవాలని అంటున్నాడు. రైట్, అది కూడా చూద్దాం కింద వచనంలోనే 29వ వచనం, 5వ అధ్యాయం 22వ వచనం. అయితే ఆత్మ ఫలమేమనగా ప్రేమ, సంతోషం, సమాధానం, దీర్ఘశాంతం, దయాళత్వం, మంచితనం, విశ్వాసం, సాత్వికం, ఆశా నిగ్రహం. కనబడనది ఉన్నది అనడానికి రుజువే విశ్వాసం. పరలోకం ఎవరు చూడాల, ఆ పరలోకం గురించిన ఆలోచన ఏమి లేదు. కానీ మేము విశ్వాసంతో నువ్వు లోక సంబంధమైన వెలుగు పెడితే ఉపయోగం ఏముందండి మీరు చెప్పండి. ఈ సంవత్సరం చూశారు, నెక్స్ట్ సంవత్సరం, ఈ సంవత్సరం చూసిన వెలుగును ఆల్రెడీ నెక్స్ట్ సంవత్సరం కూడా చూసేదే మీరు పెట్టేది. బైబిల్ ప్రకారంగా మీ విశ్వాసాలు దెబ్బతింటున్నాయి. అవి అసలు విశ్వాసాలే కావాలి. కనుక ప్రియమైన దేవుని వారలారా, శరీర సంబంధమైన చీకటి క్రియలు ఏమంటే ఇవి. ఆత్మఫలాలన్నీ వెలుగు క్రియలే. అవన్నీ విగ్రహానికి సంబంధించిన కార్యక్రమాలు. యాకోబు రాసిన పత్రిక 3:17, యాకోబు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయం 17వ వచనం. యాకోబు రాసిన పత్రిక 3వ అధ్యాయం 17వ వచనం చూడండి. అయితే పైనుండి వచ్చిన జ్ఞానము మొట్టమొదటి పవిత్రమైనది, తర్వాత సమాధానకరమైనది, మృదువైనది, సులభముగా లోబడినది, కనికరముతోనూ మంచితనముతోనూ నిండుకొనినది, మంచి ఫలములతోనూ నిండుకొనినది, పక్షపాతమైనను వేషధారణైనను లేనిదై ఉన్నది. ఏమండి, ఇవన్నీ వెలుగు సంబంధమైన క్రియలు అండి బాబు. ఇవన్నీ వెలుగు సంబంధమైనటువంటి క్రియలు. అంటే ఎప్పుడైతే బాప్తిసం తీసుకుంటామో మన బ్రతుకే వెలుగుకరంగా మారిపోవాలి. బ్రతుకుగా ఉంది, వెళ్ళిపోయి నువ్వు లోక సంబంధమైన స్టార్ పెట్టి మేము దేవుల్లో ఉన్నామంటే బైబిల్ ఒప్పుకోదు. బైబిల్ అంటోంది అంధకార క్రియలను నువ్వు విసర్జించు. మన బ్రతుకు వెలుగుకరంగా మారిపోవాలి. బ్రతుకులు మాత్రం చీకట్లో ఉన్నాయి. చేసేదని శరీర సంబంధమైన చీకటి బ్రతుకులు. 5వ అధ్యాయం 16వ వచనం మత్తయి సువార్త, 5వ అధ్యాయం 16వ వచనం. మత్తయి సువార్త 5వ అధ్యాయం 16వ వచనం చూడండి. 5:16. మనుషులు మీ సత్క్రియలను చూసా, మీరు పెట్టిన స్టార్లు చూసాను అక్కడ. సత్క్రియలను చూసి మనుషులు మీ సత్క్రియలను చూచి, సత్ అంటే వాక్యపు క్రియలను చూచి, వాక్యపు క్రియలలో ఎవ్రీ ఇయర్ స్టార్ పెట్టమని లేదు బైబిల్లో. నువ్వే స్టార్ గా మారాలని చెప్పింది బైబిల్. మనుష్యులు మీ సత్క్రియలను చూచి పరలోకమందున్న మీ తండ్రిని మహిమపరచునట్లు వారి ఎదుట మీ వెలుగును ప్రకాశింపనీయుడి. మళ్ళీ వెలుగు అంటే మళ్ళీ లైటింగ్ ఎత్తుకుని పెట్టద్దు. ప్రేమ, సంతోషం, సమాధానం, సాత్వికం, మంచితనము, విశ్వాసము, ఆశా నిగ్రహము, దయాళ, ఇవి చూపించాలి నువ్వు. అది నువ్వు వెలుగును చూపించటం, వెలుగులో ఉండటం, చీకటిని వదిలేయటం. అర్థమవుతుందండి మీకు పాయింట్? మీ వెలుగును ప్రకాశింపనీయుడి. అంటే అర్థం ఏంటి? అంధకార క్రియలను వదిలేయటం, చీకటి క్రియలను వదిలేయటం. అదే నువ్వు వెలుగును ప్రకాశింపనీయుడు. పేతురు గారు రాసినటువంటి రెండవ పత్రిక, 1వ అధ్యాయము 19వ వచనం. నువ్వు నిరంతరం ప్రకాశించాలి అని అంటే నిరంతరం ప్రతి సంవత్సరం లైటింగ్ పెట్టమని కాదు నాయన. తెలుసుకోనాయన, ఆ జ్ఞానంలో నుంచి బయటికి రా నాయన. జ్ఞానులైనటువంటి వాడికి తలలో ఉంటాయి నాయన కన్నులు. బుద్ధిహీనుడు అసలు దేవుడు లేడు, ఈ స్టారే దేవుడు అని చెప్తున్నాడు ప్రతి సంవత్సరం. పేతురు గారు రాసిన రెండవ పత్రిక 1వ అధ్యాయం 19వ వచనం. మరియు ఇంతకన్నా స్థిరమైన ప్రవచన వాక్యము మనకున్నది.
తెల్లవారి వేకో చుక్క మీ హృదయంలో ఉదయించు వరకు ఆ వాక్యము చీకటి గల చోటున వెలిగిచ్చు దీపమై ఉన్నట్టున్నది. ఆ వాక్యము చీకటి గల చోటున వెలిగిచ్చు దీపమైనట్టున్నది. చూసారా, వాక్యం ఎక్కడికి వెళ్ళాలి? లోకమంతా చీకట్లో ఉంది. చీకట్లో మగ్గిపోతున్నటువంటి మనుషులు, దేవుని పిల్లలైన మనుషులైన హృదయంలోనికి వెళ్ళాలి. హృదయాలు చీకట్లో ఉన్నాయి. హృదయం అంతా చీకటి పెట్టుకుని లోక సంబంధమైన వెలుగు వెలిగించడం వల్ల నువ్వు చేసేటటువంటి ప్రతి వర్క్ ఉపయోగం లేదు. అర్థమవుతలేదు మీకు పాయింట్? హృదయాలు చీకట్లో ఉన్నాయి. క్రైస్తవుల దగ్గరున్నటువంటి వెలుగు వాక్యం అండి. క్రైస్తవుడు అంటేనే వెలుగు అంటేనే వాక్యం. ఈరోజు క్రైస్తవుల దగ్గర వాక్యం ఉందా? లోక సంబంధమైన వెలుగు పట్టుకుని తిరుగుతున్నారా? ఆలోచించాలి. వాక్యం వల్ల మన బ్రతుకు వెలుగుగా మారిపోతుంది. మారిపోవాలి. అవి శరీర సంబంధమైన పోటీలు పడి లక్ష్యం తగలబెట్టడం వల్ల వాటికి ఏం ఉపయోగం లేదు. బ్రతుకులేం మారట్లేదు. వాక్యం అనే వెలుగుతో మార్చుకోండి. ఈ సంవత్సరం మేము వాక్యం అనే వెలుగులో ఇదిగో ఒక 10 మంది యూత్ మేము దేవుళ్ళలోనికి వచ్చాం. లాస్ట్ ఇయర్ 20 మంది వచ్చాం. ఈ ఇయర్ 30 మంది వచ్చాం. మేము దేవుళ్ళలో రక్షణ పొందాం. యవన కాలంలో యవన బలాన్ని ఆయన యొక్క భుజస్కంధాల మీద ఆయన యొక్క సువార్త అనే కాడిని మేము మోస్తున్నాం, సత్క్రియలు చేస్తున్నాం. ఈ కార్యక్రమాలు లేవండి బాబు. లోక సంబంధమైన వెలుగును పట్టుకుంటున్నారు, ఆత్మ సంబంధమైన వెలుగును వదిలేసి. ఇంకా కుటుంబాలు మారేది ఎప్పుడు? ఏమండి, పట్టణాలు మారేది ఎప్పుడు? ఏమండి, యేసుప్రభుల వారు కూడా చెప్పడమే కాదు చేసి చూపించాడండి. చేసి చూపించాడు. అపొస్తలుల కార్యములు 1వ అధ్యాయం. అపొస్తలుల కార్యములు 1వ అధ్యాయం. అపొస్తలుల కార్యములు 1వ అధ్యాయము మొదటి 2 వచనాలు. ఓ తెయోఫిలా, యేసు తాను ఏర్పరచుకొనిన అపోస్తలులకు పరిశుద్ధాత్మ ద్వారా ఆజ్ఞాపించిన తరువాత ఆయన పరములకు చేర్చుకొనబడిన దినము వరకు ఆయన చేయుటకును బోధించుటకును ఆయన చేశాడు, బోధించాడు. ఏదైతే బోధించాడో ఆ బోధించిన ప్రకారంగా చేశాడు. ఏదైతే చేశాడో ఆ చేసిన దాన్ని బట్టి బోధ చేశాడు. ఎంత మంచి మాట చూశారండి. యేసుక్రీస్తు చేయుటకును బోధించుటకును. పరిసయ్యులు వాళ్ళు చెప్పారు కానీ చేయలేరు. యేసు ప్రభులు చెప్పారు, చేశారు. పరిసయ్యులు చెప్పారు కానీ చేయలేరు. కనుక మనం కూడా మన బ్రతుకు మార్పు అనేది రావాలండి. మార్పు అనేది రావాలి. కొరింథీయులకు రాసినట్టు ఎలాంటి మార్పు అంటారా? కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక, కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక 4వ అధ్యాయం. కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక 4వ అధ్యాయం 5-6 వచనాలు. అంధకారములో నుండి వెలుగు ప్రకాశించునుగాక అని పలికిన దేవుడే తన మహిమను గురించి జ్ఞానం యేసుక్రీస్తునందు వెల్లడి పరచుటకును మీ హృదయములో ప్రకాశించెను. ఏమంటే మరి లోక సంబంధమైన వెలుగు హృదయంలోకి వెళ్ళిందా? లోక సంబంధమైన వెలుగు మీ హృదయాల్లోకి వెళుతుందా అండి? ప్రతి గ్రామాల్లో, ప్రతి పట్టణాల్లో స్టార్స్ అనేటటువంటి లోక సంబంధమైన వెలుగును ఏమండి మరి ఈవినింగ్ చీకటి అయిపోయిన వెంటనే వెలుగు వేస్తున్నారు కదా. వేసిన వెంటనే ఆ వెలుగు హృదయంలోనికి ప్రవేశించిందా ఏంటి? హృదయంలోనికి ప్రవేశించేది ఏంటి? వాక్యం ప్రవేశిస్తుంది. అర్థమవుతలేదు మీకు పాయింట్? దేవుడే వారి హృదయంలో క్రీస్తు ద్వారా ప్రకాశించాడు. ఆ తర్వాత ప్రకటించడం మొదలుపెట్టారు వాళ్ళు. ఆ తర్వాత ప్రకటించడం మొదలుపెట్టారండి. చూడండి మీరు 6వ వచనంలో, గనుక మేము మిమ్మును గురించి ప్రకటించుకొనటలేదు, క్రీస్తుని గురించి ఆయన ప్రభువైన మిమ్మును గురించి యేసు నిమిత్తం మేము మీ పరిచయాలను ప్రకటించున్నాము. యేసు ప్రభు అనేటటువంటి వెలుగు వాళ్ళ హృదయాల్లోకి వచ్చిన తర్వాత ప్రకటించడం మొదలుపెట్టారు. సత్కార్యాలు చేయడం మొదలుపెట్టారు.
యేసు అనే వెలుగు నీ హృదయంలో రానంత వరకు నువ్వు శరీర సంబంధమైనటువంటి లోక సంబంధమైనటువంటి కార్యక్రమాల్లోనే నువ్వు ఊరేగుతావు తప్ప ఆత్మ సంబంధమైన కార్యక్రమాలకు నువ్వు ఎల్లప్పుడూ దూరంగానే ఉంటావు. కానీ వీళ్ళు చూడు చక్కగా వెలిగించుకున్నారని ప్రకటించారంట. వారి గురించి ప్రకటించటం నిజంగా ఎంత గొప్ప విషయం అంటే, వారి గురించి ప్రకటించటం లేదు, క్రీస్తుని గురించిన మాటలే ప్రకటిస్తున్నారు. చూడండి, వాళ్ళ గురించి ఏం చెప్పుకోవట్లేదు, క్రీస్తుని గురించినటువంటి మాటలే ప్రకటించుతున్నారు. ఈరోజు క్రీస్తుని గురించిన మాటలు ప్రకటించడం వెలుగు. ఆ మాటల ప్రకారంగా బ్రతకటం వెలుగులో ఉన్నట్టు. లోకానికి వెలుగు ఇలా ఉండాలి. లోకానికి శరీర సంబంధం వెలుగు అవసరం లేదండి. ఆత్మ సంబంధమైన వెలుగు ఉండాలి. ఆత్మ సంబంధమైన వెలుగు ఉండాలి. కనుక మనుషులు మీ సత్క్రియలు చూసి 5:16 చివరిగా 2 మాటలు మత్తయి సువార్త 5:16 కావున ఇక మీదట చూసారండి, మీకు మీరు బాగా గమనించాలి. అంధకార సంబంధమైన క్రియలను వదిలిపెట్టిన యేసు ప్రభుల వారు వెలుగు లోపలికి వస్తేనే జరుగుతాయి ఇవన్నీ. 5:16 ఏంటమ్మా? మీ సత్క్రియలను చూసి పరలోకమందున్న మీ తండ్రిని మహిమపరచునట్లు వారి ఎదుట మీ వెలుగును ప్రకాశింపనీయుడి. వెలుగును ప్రకాశింపనీయుడి అంటే అంధకార సంబంధమైన క్రియలు, శరీర సంబంధమైన క్రియలు, శరీరాశ, నేత్రాశ, జీవపడంబాలన్నీ వదిలేసి ఆత్మ సంబంధమైన ఫలాలను పట్టుకుని హృదయంలో పెట్టుకుని బ్రతకటమే నువ్వు వెలుగులో ఉంటావు. ఆ వెలుగును అనేక మందిని గమనించి, చూసి, పరిశీలించి, పరిశోధించి వాళ్ళు కూడా వెలుగులోనికి వచ్చి క్రీస్తు కనెక్ట్ అవుతారు. అది వెలుగులో ఉండటం, అది నిరంతరం వెలగటం. కొద్ది రోజులు దేవుల్లో ఉంటూ కొద్ది రోజులు దేవుని పడిపోతే నిన్ను చూసి ఇంక దేవుల్లోనే ఏమొస్తారు? నువ్వే చీకట్లో పడిపోతే నిన్ను చూసి మిగతా వాళ్ళు వెలుగుంచుకున్న వాళ్ళు కూడా చీకట్లో పడిపోతారు. ఆలోచించాలి ప్రియమైన దేవుని వారలారా. చెప్పిన అతన్ని కాదు మహిమపరిచేది, తండ్రికే మహిమ రావాలంట. తండ్రికి మహిమ తీసుకొచ్చే కార్యక్రమాలు మనం చేస్తున్నాం. చేయటం అంటే వెలుగులో ఉండాలి. ఎప్పుడు వెలుగు, నిరంతరం వెలుగుతూనే ఉండాలి. ఎందుకంటే తండ్రి లక్షణం వెలుగు లక్షణం, కుమారుడి లక్షణం వెలుగు లక్షణం, అపోస్తుల లక్షణం వెలుగుతున్న తర్వాత వెలుగు లక్షణంగానే ఉండిపోయారు. మరి ఆనాటి అపోస్తులు ధరించుకున్న యేసుక్రీస్తు యొక్క వెలుగులో నుంచి అయితే మరి అదే క్రీస్తులో నుంచి మనం కూడా వెలుగులోనికి వచ్చినటువంటి మనము వెలుగుతున్నామా, నిరంతరం వెలుగుతున్నామా? ఒకవేళ చీకట్లో మళ్ళీ అంధకార క్రియల్లోనికి వెళ్ళిపోయామేమో. ఆలోచించాలి. ఈరోజు భక్తులు కాస్త వ్యక్తులకు మారిపోయారండి బాబు. వ్యక్తులకు కనెక్ట్ అయిపోయారు. ఈరోజు భక్తులు లేరు. ఈరోజు అందరూ భక్తులుగా మారిపోయారు. లోకానికి వెలుగుగా ఉండేవాళ్ళు దేవునికి మహిమ రావాలి. నిన్ను చూస్తే దేవునికి మహిమ ఏమి రావట్లేదు, వ్యక్తికి మహిమ వస్తుంది. అక్కడ బాగా గమనించారండి. ఆ సంఘంలో ఒక మెయిన్ హెడ్ ఎవరు ఉంటారు, ఆ హెడ్కి మహిమ వస్తుంది. ఈ సంవత్సరం ఇలా చేసాం. ఎందుకు? ఆ మహిమ తగలబెట్టుకోవటానిక? దేవునికి మహిమ లేని కార్యక్రమాలు ఏ కార్యక్రమైనా కూడా అది 0 కార్యక్రమమే. బాగా గమనించాలి ప్రియమైన దేవుని వారలారా. తండ్రి వెలుగు, యేసుక్రీస్తు వెలుగు, వాక్యము వెలుగు. కనుక మనం వెలుగుగా ప్రకాశించి తండ్రికి మహిమ తీసుకుని రావాలి. తండ్రికి మహిమ తీసుకురావాలి. వెలుగు అంటే అంధకార సంబంధమైన క్రియలు వదిలేయాలి, శరీర సంబంధమైన కార్యక్రమాలు వదిలేసేయాలి, వాక్య సంబంధమైన కార్యక్రమాలు పట్టుకుని తిరుగుతూ ఉండాలి. దానికి పిలిపి గారు కూడా ఒక మంచి పత్రిక, పౌలు గారు పిలిపి సంఘానికి కూడా ఒక మంచి పత్రిక రాశాడు. 2వ అధ్యాయం 16వ వచనం చూడండి. పిలిపిలకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయము 16వ వచనం. అట్టి జనము మధ్యను మీరు జీవవాక్యమును చేత పట్టుకొని లోకమందు జ్యోతుల వలె కనబడుతున్నారు. జీవవాక్యమే జ్యోతి. అర్థమైందా మీకు పాయింట్? జ్యోతి అంటే వెలుగు అంటే స్టార్. మీరు అనుకున్న కోణంలో వెలుగు. జీవవాక్యమే వెలుగు అని బైబిల్ చెప్తుంటే ఎంత అంధకారంలోనికి వెళ్ళిపోయారా ఈరోజు క్రైస్తవ్యం. వాక్యాన్ని వెలుగుగా చూపించట్లేదు, లోక సంబంధమైన వెలుగుగా చూపించి దానికి క్రీస్తుని కనెక్ట్ చేస్తున్నాడు.
ఈ స్టార్ వెలిగించడానికి యేసు ప్రభు రావాల్సిన అవసరం లేదే, మనం కూడా పెట్టేయచ్చుగా. అంతే కదండి. లోక సంబంధమైన స్టార్లను కట్టడానికి యేసు ప్రభు వచ్చి ఇంత పెద్ద స్టారు ఇట్లా కట్టాలని చెప్పాలని అవసరమే లేదుగా. అది నువ్వు నేను రకరకాల స్టార్లు కట్టేస్తున్నారుగా. వాక్యం అనే వెలుగు, హృదయాలు చీకటిలో ఉంటే చీకటిలో ఉన్న హృదయాల్ని వెలిగించేటటువంటి వెలుగు. అలాంటి వాక్యం అనే వెలుగును నువ్వు పట్టుకు బయలుదేరాలి. అదే చెప్తున్నాడు పౌలు గారు. అట్టి జనము మధ్యన, ఎట్టి జనము? లోకం మొత్తం చీకటిలో ఉన్నారు. అట్టి జనము మధ్యను మీరు జీవవాక్యమును చేత పట్టుకొని, వాక్యం ఎప్పుడూ బొత్తిగా తీసేశారు. మనుషుల పారంపర్య ఆచారములు గైకొనుచు వాక్యమును బొత్తిగా నిరాకరించేశారు. ఆచారాల ముందుకు వచ్చినాయి, వాక్యం వెనక్కి వెళ్ళిపోయింది. లోకమందు జ్యోతుల వలె కనబడుచున్నారు, అందువలన నేను వ్యర్థముగా పరిగెత్తలేదని, నేను పడిన కష్టము నిష్ప్రయోజనము కానేరదని క్రీస్తు దినము నాకు అతిశయకారణము కలుగును. అర్థం కావాలి మీకు. లోకమందు జ్యోతుల వలె కనబడుతున్నామా? లోకమందు జ్యోతుల వలె కనబడాలంటే నువ్వు వాక్యాన్ని వదలొద్దు. అసలు వాక్యాన్ని వదిలేసిన రోజు నువ్వు చీకటి బ్రతకనేది. అదే దాని అర్థం. వాక్యాన్ని వదిలేసిన రోజు చీకటి బ్రతికే. చివరిగా మాట చూద్దాం. దానియేలు గ్రంథము 12వ అధ్యాయం 3వ వచనం. దానియేలు గ్రంథము 12వ అధ్యాయము 3వ వచనం. ఒకసారి మాట కూడా చూద్దాం. దానియేలు గ్రంథము 12వ అధ్యాయం 3వ వచనం ఒకసారి చదువుకున్న చూడండి. వాక్యం అనే వెలుగుని చేత పట్టుకుని బయలుదేరాలంట. 12:3 బుద్ధిమంతులైతే ఆకాశ మండలములోని జ్యోతులను పోలిన వారే. బాగా చూడండి. బుద్ధిమంతులైతే ఆకాశ మండలంలోని జ్యోతులను పోలిన వారే. ఆకాశ మండలంలో జ్యోతి వెలుగుతూ ఉంటాయి ఎప్పుడు. నువ్వు పుట్టిన కానీ ఆ స్టార్లు కనబడుతూనే ఉంటుంది. చూడండి, జ్యోతులను పోలిన వారై ప్రకాశించెదరు. నీతి మార్గమును అనుసరించి నడుచుకున్నట్లు ఎవరు అనేకులను త్రిప్పుదురో. ఎవరి వైపు తిప్పాలి? యేసు వైపు తిప్పాలి. ఎందుకంటే యేసు వెలుగు కాబట్టి, వాక్యమే వెలుగు కాబట్టి. అంటే వాక్యం వైపు తిప్పటమే వెలుగు. ఎవరు అనేకులను త్రిప్పుదురో తండ్రి వైపు వారు జ్యోతులండి బాబు. జ్యోతులు, నక్షత్రాలు, వెలిగింపబడే వారు, ప్రకాశించేవాళ్ళు, వారు జ్యోతులు, వాళ్ళు నక్షత్రాలు. కనుక ప్రియమైన దేవుడు, ఎవరు అనేకులను త్రిప్పుదురో తండ్రి వైపు తిప్పాలి. వాక్యం అనే వెలుగును చూయించి జీవవాక్యాన్ని చేతపట్టుకొని తిప్పాలి. అంతేగాని లోక సంబంధమైనటువంటి స్టార్ల ద్వారా తిప్పటం వల్ల నో యూజ్. దేవుని రాజ్యమునకు స్వతంత్రులు కారని మత్తయి 5లోనే మనం విన్నాం. ఇప్పుడు వాక్యం వైపు మళ్ళించు, వాక్యాన్ని హృదయంలోనికి పంపించు. అంతకాల సంబంధమైన క్రియలను తొలగించే కార్యక్రమం చేయి. ఈ కార్యక్రమాలు పక్కన పెట్టి వెలిగిస్తావా? ఇంకా నువ్వు బుద్ధిహీనుడివా, బుద్ధిమంతుడివా? బాప్తిజం తీసుకున్న వారంతా ప్రకాశించే వారిగా ఉండాలి. వెలుగుగా ఉండే చోట ఉప్పుగా ఉంటున్నావేమో జాగ్రత్త. ఉప్పుగా ఉండాల్సిన చోట వెలుగుగా ఉంటున్నావేమో జాగ్రత్త. కానీ నువ్వు మాత్రం నిరంతరం ప్రకాశిస్తూనే ఉండాలి. ఎందుకంటే నీ తండ్రి నిరంతరం ప్రకాశించేవాడు. ఏమండి, మన రక్షకుడు నిరంతరం ప్రకాశించేవాడు. అందరూ నిరంతరం ప్రకాశించే జీవితాలను ముగించారు. మనం నిరంతరంగా ప్రకాశిస్తున్నాం. నీవు నిరంతరంగా ప్రకాశించే జ్యోతివేనా? దేవుడిని నమ్ముకున్న తర్వాత దేవుడి లక్షణం నీలో అలాగే ఉందా? దేవుడి లక్షణం నిరంతరం ప్రకాశించే జ్యోతి, ఆరిపోయే జ్యోతి కాదు. మరి క్రీస్తుని వెంబడిస్తున్నటువంటి మనము నిరంతరం ప్రకాశిస్తున్నామా? లోక సంబంధమైన కార్యక్రమాల్లోనే మగ్గిపోయి అంధకార సంబంధమైన క్రియల్లో వదలలేక ఒకవేళ మగ్గిపోతున్నామేమో, రేపు పాతాళానికి వెళ్ళక తప్పదు. బుద్ధిమంతుడిగా నిరంతరం ప్రకాశించి పరలోకం చేరుకుంటావు. బుద్ధిహీనుడిగా జ్ఞానాన్ని కోల్పోయి అంధకార సంబంధమైన క్రియల్లో వెళ్ళిపోయి నరకానికి జారిపోతావు. బాగా ఆలోచించండి. బుద్ధిమంతుడైతే పరలోకానికి బాటలు వేసుకుంటాడు. బుద్ధిహీనుడైతే అసలు దేవుడే లేడని చెప్తాడు, సహోదరుని ద్వేషిస్తూ ఉంటాడు, మనుషులు కనబడే కార్యక్రమాలు చేస్తాడు, దేవుడు చూస్తాడన్న కార్యక్రమాలు చేయడు. కనుక ప్రేమైన దేవుని వారలారా బాగా ఆలోచించేయండి. లోక సంబంధమైనటువంటి వెలుగును ప్రకాశించడం వల్ల ఎవ్వరికీ ఉపయోగం లేదు.
వీధులన్నీ, ఇళ్ళన్నీ, మందిరాలన్నీ వెలుగుతో నింపబడతాయి తప్ప, నీటిగా కళకళలాడితే తప్ప, హృదయాలు కళకళలాడాలి తప్ప, ఈ మందిరాలు వెలుగుతో, రోడ్లన్నీ వెలుగుతో కళకళలాడటం వల్ల ఎవరికి ఉపయోగం మీరే చెప్పాలి. బాగా ఆలోచించేయండి. వాక్యం అనేవి వెలుగు మీ హృదయంలో వెలగనంత వరకు మీ బ్రతుకులు అగమ్య గోచరమే. ఆలోచించి ఈ సంవత్సరం నుంచి అయినా కూడా వాక్యం అనే వెలుగును హృదయంలోనికి పంపించి హృదయంలో ఉన్నటువంటి అంధకారాన్ని తొలగించుకొని చక్కగా దేవుల్లో నడిచి ఆయన ప్రియకుమారుడు మళ్ళీ ఈ లోకానికి రాబోతున్నాడు. ఆ యొక్క రెండవ మరణాన్ని తప్పించుకోవటానికి మంచి సన్నద్ధాలు, సిద్ధపాటు కలిగిన మనస్సును, బుద్ధి గల కనికలు గల అందరూ సిద్ధపడి ఉంటారని కోరుకుంటూ ఆశిస్తూ, అందరూ మీరు లోకమునకు వెలుగై ఉన్నారు. ఒక్కసారి వెలిగింపబడ్డ తర్వాత మళ్ళీ నువ్వు లోకంలోకి వెళ్ళిపోతే వాళ్ళని వెలిగించడం అనేది అసాధ్యము అనే ఎగురుపత్రికలో ఆలోచించి మంచి నిర్ణయం తీసుకోండి. దేవుని యొక్క మహాకృపను బట్టి మనం వెలిగింపబడ్డాం. వెలిగించబడ్డ మనము వెలిగించినట్టుగా నేనుండాలి, మీరు కూడా అలాగే ఉండాలని హృదయపూర్వకంగా వాక్య సంబంధంగా కోరుకుంటున్నాం. మంచి నిర్ణయం తీసుకోండి. కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుందాం. దయగలిగినటువంటి మా కన్న తండ్రి, మీ పాదాల వందనాలు చెల్లించుకుంటున్నాం. మీరు లోకంలోకి వెలుగై ఉన్నారు అన్నాడు. నిజంగా ఆ వెలుగు నిరంతరం ప్రకాశించే వారిగా మేము ఉన్నామో లేదోనని మాకు ఎప్పటికప్పుడు, ఒకవేళ మేము మా ఆత్మీయ జీవితంలో ఒకవేళ మధ్యలో చీకట్లో ఒకవేళ మేము ప్రకాశిస్తున్నామేమో నాయన, మమ్మల్ని మేము సరిదిద్దుకోవటానికి నిజంగా తిరిగి మళ్ళీ సంఘములో నాయన మీ వాక్యం అనే వెలుగు ద్వారా మమ్మల్ని ఈ రీతిగా కడుక్కోవడానికి మంచి అవకాశాన్ని ఇచ్చినందుకు వందనాలు చెల్లించుకున్నాం తండ్రి. ప్రపంచవ్యాప్తంగా ఎంతమంది అయితే నాయన మరి క్రైస్తవులు ఉన్నారో ప్రభావ, ఈ బిడ్డలందరూ నాయన శరీర సంబంధమైన కార్యక్రమాలన్నింటినీ విసర్జించి ఆత్మ సంబంధమైనటువంటి వెలుగు సంబంధమైన కార్యక్రమాలకు రావటమే నిజమైన వెలుగని మీరు మాకు తెలియజేశారు. ఎవరైతే ఈ మాటలను హృదయపూర్వకంగా వింటున్నటువంటి ప్రతి బిడ్డలు మీరు ప్రత్యేకంగా మీరు జ్ఞాపకం చేసుకోవాలి. మా ముందున్నటువంటి కార్యక్రమాలలో మేము ఎల్లప్పుడూ మీకు మహిమ తీసుకొచ్చే కార్యక్రమాలు మేము ఎల్లప్పుడూ చేయలేదని కృపద ఇచ్చాము. నేను చెప్పినట్టుగా బిడ్డలు విన్నట్టుగా మీకోసం గొప్పగా నిరంతరం వెలిగేటటువంటి మహాభాగ్యాన్ని, ఎల్లప్పుడూ చీకటి అనేది వారి బ్రతుకులో రాకుండా చూసుకునే మహాభాగ్యానికి ఎక్కువగా ప్రసాదింపచేయమని మా ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు నామమున పెట్టక ప్రార్థన సమర్పించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. మనందరి తండ్రి అయినటువంటి దేవుని ప్రేమ, కుమారుడైనటువంటి యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క నిత్య సహవాసం మనకును లోకం ఉన్నటువంటి సకల పరిశుద్ధులకును సదాకాలం తోడేయండి నడిపించును గాక. ఆమేన్. అందరికీ వందనాలు.